హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ థింగ్స్ బై తులసి. ఈరోజు నేను లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మా అమ్మ బ్లౌజ్ అండి, బయట వాళ్ళది కాదు. అయితే కటింగ్ చూపిస్తాను, ఓకేనా. ముందుకైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి. మనకి ఒరిజినల్ హ్యాండ్స్ అయితే చూసుకోవాలి ఆది బ్లౌజ్లో. ఈ బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ స్టిచ్ చేశానండి, వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఓకేనా. మనకి ఎంత వస్తుందో హ్యాండ్స్ అనేది 1 ఇంచ్ పెంచుకోవాలి. నాకైతే 7 ఇంచులు అయితే వచ్చింది ఒరిజినల్ పొడవు. దానికి 1 ఇంచ్ కలుపుకుని 8 ఇంచ్ అయితే పెట్టేశాను. మనం హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఒక 1 ఇంచ్ పెట్టాలి, ఓకేనా. అది ఇంకా చివరి అయితే 4 ఇంచులు వచ్చింది, అది కూడా ఒక 1 ఇంచ్ కలుపుకుని 5 ఇంచులు పెట్టేసేయాలి, ఓకేనా. ఇప్పుడు ఈ 2 మార్క్స్ని మనం మార్కర్తో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసేసి కట్ చేసుకోవాలి. మీరు కట్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే క్రాస్ అవి కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/4 ఇంచ్ అయినా ఒక 1/2 ఇంచ్ అయినా ఈ విధంగా స్కేల్ పెట్టి ఒక మార్క్ అయితే చేసుకోండి. 1/4 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత వస్తుందో మన ఆది బ్లౌజ్లోంచి తీసుకోవాలి, ఓకేనా. చూసారు కదండి, షోల్డర్ దగ్గర నుంచి మనం బ్యాక్ టక్స్ అయితే వేస్తాం కదా, అక్కడికి ఒక 1/4 ఇంచ్ లైన్ పైకి పెట్టుకోండి. నాకైతే మొత్తం 15 ఇంచులు అయితే వచ్చింది, ఖర్చుతో కూడా కలిపి. ఇప్పుడు షోల్డర్ నెక్ కలిపి 5 ఇంచులు అయితే పెడుతున్నానండి. నెక్ అయితే 2 ఇంచులు, ఏ బ్లౌజ్కి నెలగే పెడతాను నేను. షోల్డర్ 3 ఇంచులు, ఆమ్ రౌండ్ అయితే 6 ఇంచులు అండి. ఈ కొలత అనేది ఎవరికైనా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అయితే చెస్ట్ అయితే చూసుకోవాలి. ఈ కుట్టు దగ్గర నుంచి స్టార్టింగ్ కుట్టు దగ్గర నుంచి ఎండింగ్ కుట్టు వరకు 20 ఇంచులు అయితే వచ్చింది. అందులో 10 ఇంచులు మనకి ఒరిజినల్ పొడవు, ఒక 1 ఇంచ్ కలుపుకొని 11 ఇంచులు పెట్టుకోవచ్చు, ఓకేనా. ఒక 1.5 ఇన్నా పర్లేదు అండి, నాకైతే 1 ఇంచ్ సరిపోతుంది. ఎందుకంటే నాకు 10 ఇంచులకి ఇంకా తక్కువ వస్తుంది, అందుకోసమని ఒక 1 ఇంచ్ పెంచాలి, సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్క్స్ అన్నీ మనం మార్క్ చేసిన తర్వాత స్కేల్తో లైన్ కొట్టేసుకోవాలి, ఓకేనా. చూసారు కదండి, ఈ విధంగా ఇంకా లైన్ కొట్టేసుకుని ఈ బాక్స్లో మనం ఫస్ట్ అయితే ఇప్పుడు 6 ఇంచులు ఆమ్ రౌండ్ పెట్టాం కదండి, అక్కడి నుంచి ఒక 1 ఇంచు ఒక మార్క్ చేసుకుని ఇక్కడ ఆమ్ రౌండ్ లోతు అయితే తీసుకోవాలి, ఓకేనా. 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. మీకు ఇంకా కొంచెం లోతు వద్దనిపిస్తే ఒకటి బాగా అయితే పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి బ్యాక్ నడుము పార్ట్ ఎక్కడ వస్తుందో ఒక 1/4 ఇంచ్ కొంచెం పైకి పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ పొడవు అయితే చూసుకోవాలండి. నాకైతే 10 ఇంచులు అయితే వస్తుంది, 9.5 కంటే కొంచెం ఎక్కువ వస్తుంది, పర్లేదు సరిపోతుంది. కింద డీప్ అయితే 2.5 ఇంచులు అయితే పెడుతున్నాను, 2.5 ఇంచులు అయితే సరిపోతుంది. పైన మెడ దగ్గర అయితే మాత్రం 2 ఇంచులే పెడతాను, మరి షోల్డర్ జారిపోతుంది అనేసి. ఇప్పుడు ఈ మార్క్స్ని క్రాస్గా స్కేల్తో ఒక మార్క్ చేసుకోండి, ఒక బాక్స్లా గీసుకోండి, ఓకేనా. అయితే బాక్స్ అయితే గీరండి. స్ట్రైట్గా లైన్ తీసి ఇక్కడ కరువు స్కేల్ ఉంటుంది కదా, ఆ కరువు స్కేల్తో రౌండ్ తీసుకుని సరిపోతుంది, ఓకేనా. ఈ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. చూసారు కానీ ఈ విధంగా చూసారు కానీ 10 ఇంచులు అయితే వచ్చింది బ్యాక్ పార్ట్ నెక్ అయితే. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్ ఎలా వచ్చిందని మీకు చూపించడం కోసం ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ పీస్ అయితే వేసుకొని దీనిపైన బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ క్లాత్ అయితే ఫోల్డ్ చేసి ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. ఈ విధంగా మన వైపుకిలా పెట్టేసుకోవాలి. క్రాస్గా ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ అనేది వేయాలండి. ఫ్రంట్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది మనకి క్రాస్గానే వేసుకోవాలి ఎప్పుడైనా సరే, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మొత్తం మార్క్ చేసుకోవాలండి. ఆమ్ రౌండ్, షోల్డర్, ఫ్రంట్ నెక్ మొత్తం అంతా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని నడుము దగ్గర కూడా ఒక మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసేయాలి. తీసేసి నెక్ అయితే తీసుకోవాలండి. మనం షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చులు వేసేయాలి. ఊళ్ళకి ఉన్నదంతా నెక్ పెట్టేసుకోవాలి, ఓకేనా. షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. ఆది బ్లౌజ్ వదిలాలి. ఒక 1/2 ఇంచ్ వదిలేస్తే మనకు నెక్ అయితే కరెక్ట్ వచ్చేస్తుంది. మనకి ఆది బ్లౌజ్ ఎంత ఉంటుందో అంతే వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఉక్సులు పట్టి బ్యాక్ ఫ్రంట్ నిడం పార్ట్ ఎంత వస్తుందో చూస్తున్నాను. 6.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఫ్రంట్ పార్ట్ నడుం కూడా 6.5 ఇంచులు అయితే వచ్చింది. ఉక్సులు పట్టి పొడవు ఎంత వస్తుందో మనం ఒక 1 ఇంచ్ కలుపుకోవాలండి. నాకైతే మ్యాక్సిమం 4 ఇంచులే వచ్చింది, దేనికైనా అలాగే వస్తుంది. ఒక 1 ఇంచ్ కలిపి 5 ఇంచులు అయితే పెట్టారు. మనం బ్యాక్ పార్ట్ 15 ఇంచులు పెట్టాం కదండి, అందులో ఒక 1 ఇంచ్ తగ్గించేసుకోవాలంటే 13.5 ఇంచులు మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి.
ఇప్పుడు ఈ మార్క్స్ అన్నింటినీ కలిపేసుకోవాలి. నాకు చిన్న జాయింట్ అయితే పడుతుందండి, అది స్టిచ్ చేసేటప్పుడైతే పెడతాను, అదే కుడతాను అనమాట. చూస్తారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీయాలని, లోతు తీయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలండి. అదే మనం ఎలా మార్క్ చేసామో అలాగే కట్ చేసుకోవాలి. తర్వాత ఏం మార్చకూడదు, మనం కట్ చేసిన విధంగానే కట్ చేసుకోవాలి. ఓకేనండి, చూసారు కదండి, మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. షేప్ బెల్ట్ మెడపట్టి అయితే తీసుకోవాలి. ఇక్కడ డబల్ లేయర్ మీద వస్తుందేమో చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను, వస్తుందో రాదా అనేసి. నాకు డబల్ లేయర్ కావాలనేసి చెప్పేసి అనుకుంటున్నాను, చూడాలి. షేప్ బెల్ట్ పొడవు అయితే 9 అయితే వచ్చింది. ఒక 1/2 ఇంచు అంటే ఖర్చుతో కలిపే చెప్తున్నాను నేను, నాకైతే సరిపోతుందండి. చిన్న జాయింట్ అయితే పడుతుంది, అంత అవసరం లేదు, అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మెడ పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. 1 ఇంచ్ కంటే తక్కువ అసలు ఉండకూడదు. కొంచెం ఎక్కువనా పర్వాలేదు కానీ తక్కువ ఉండకూడదు. ఓకేనా, విధంగా ఎన్ని మెడ పీసులు కావాలో మీకు అన్నీ కట్ చేసుకోవచ్చండి. ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ అయితే అవ్వకూడదు. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్, అది కట్ చేసుకోవాలి. మనకి డిజైన్ ఎలా వస్తుందో ఒకసారి చూసుకోండి. డిజైన్ వచ్చినప్పుడు మనకి డిజైన్ ప్రకారమే కట్ చేసుకోవాలి. మనకు నచ్చినట్టు కట్ చేయడం అంటే కుదరదు. ఖచ్చితంగా మన డిజైన్ నట్టే ఫాలో అవ్వాలండి, మనకు నచ్చిన అసలు కట్ చేయకూడదు. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి కదా. ముందు ఇలా 4 పీస్ మీద అయితే వేసానండి. క్లాత్ వేసిన తర్వాత దీనిపైన హ్యాండ్ పెట్టేసి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఎక్కువ పెట్టి కట్ చేసుకోండి. హ్యాండ్స్ చూసారా కదండి, కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేసిన దగ్గర బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే మన డిజైన్ వచ్చినప్పుడు చెప్పాను కదా, డిజైన్లా కట్ చేసుకోవాలండి. అంటే డిజైన్ మనకి కరెక్ట్ వచ్చేలా చూసుకోవాలి. రివర్స్ వచ్చేస్తుంది, మీరు తప్పుగానే కట్ చేస్తే డిజైన్ అయితే పాడైపోతుంది, బ్లౌజ్ లుక్ అనేది పోతుంది అనమాట. ఫిట్టింగ్ సరిగ్గా ఉన్నా కానీ చూసే వాళ్ళకి బ్లౌజ్ ఇలా ఉంది ఏంటి అనుకుంటారు. అందుకోసమని మీరు డిజైన్ బట్టే కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ వేయడానికి 2 ఇంచుల క్లాత్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా లైనింగ్ తీసుకోలేదు, అందుకోసమని ఒరిజినల్ తీసేసుకుందాము. 2 ఇంచెస్ క్లాత్ అయితే మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకుని ఈ మార్క్ పై నుంచి మనం బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలి అంతే. ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని మనం కట్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని క్రాస్గా వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అంటే ఫోల్డింగ్స్ మన వైపు, అంటే ఓపెన్స్ మన వైపు ఉండేలా వేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్గా పెట్టుకోవాలి. మనకి షేప్ బెల్ట్ స్టిచ్ చేయడానికి కూడా క్లాత్ కావాలి కదా, అది కూడా చూస్తున్నానండి. అది కూడా నాకు వచ్చేలాగా అది కూడా చూసుకుని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను. ఇక్కడైతే సరిపోతుంది నాకు, స్ట్రైట్గా వేసుకుంటే ఇంకా సరిపోతుంది, కాకపోతే స్ట్రైట్గా వేయకూడదు. మనం క్రాస్ కటింగ్గా కుడుతున్నాం కాబట్టి క్రాస్గానే వేసుకోవాలి. ఇంకెక్కడ వీరనిపిస్తే అలా అక్కడ వేసుకోండి. ఓకేనా, నాకైతే ఇక్కడే బెస్ట్ అనిపిస్తుందండి, అందుకే ఇక్కడ వేసుకుని నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేస్తాను. చూసారు కదండి, ఈ విధంగా ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది క్లాత్ అనేది. అదిగా ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది, ఎక్కడ జాయింట్ పడకుండా వస్తుంది. ఈ విధంగా వేసుకొని మనం ఒక 1/2 ఇంచ్ కొంచెం కట్ చేతో పెట్టుకోండి. కనీసం 1/4 ఇంచ్ అని ఎక్కువ ఉండేలా చూసుకోండి, మరీ తక్కువన బాగోదు, బాగోదు కదా, సరిపోదు. చూసారు కదా, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్లో మన షేప్ బెల్ట్లు అయితే తీసుకోవాలి కదా. నా క్లాత్ సేవ్ చేయడానికి ఎక్కడ సరిపోతుందని చూస్తున్నానండి, ఎందుకంటే హ్యాండ్స్కి ముక్కలు పడుతున్నాయి కదా, అవి కూడా వేయాలి కదా, అందుకోసమని. ఇక్కడైతే సరిపోతుందండి షేప్ బెల్ట్ నాకు. చూసారు కదా, షేప్ బెల్ట్ కట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే మ్యాక్సిమం బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ మనం ఒకదానిపైన ఒకటి నీట్గా పెట్టేసుకోవాలండి, ముడతలు పడకుండా నీట్గా పెట్టుకోండి. ఓకేనా, మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మొత్తాన్ని వేసుకోవాలి. హ్యాండ్స్కి ముక్కలు అయితే పడతాయండి, స్టిచ్ చేసేటప్పుడు అయితే వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మీ విలువైన టైంని నా వీడియో కోసం కేటాయించి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.